వైసీపీ అరాచకంతో దెబ్బతిన్న రాష్ట్ర బ్రాండ్ను తిరిగి పునరుద్దరించేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రపంచ ట్రెండ్ తెలుసుకునేందుకే దావోస్ పర్యటనకు వెళ్లినట్లు తెలిపారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఏపీని హబ్గా మార్చేందుకు ఉన్న అవకాశాలను ప్రపంచ పారిశ్రామికవేత్తలకు వివరించామన్నారు. దావోస్ పర్యటన వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాకు వెల్లడించారు. వివిధ దేశాధినేతలు, ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామికవేత్తలు దావోస్ వస్తారని, రాబోయే రోజుల్లో ప్రపంచం ఏ దిశగా అడుగులు వేయబోతుందో అక్కడికి వెళ్తే తెలుస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. దానికనుగుణంగా మన ప్రణాళికలు మార్చుకోవచ్చన్నారు. దావోస్లో మొత్తం 27 సమావేశాల్లో పాల్గొన్నామని తెలిపిన సీఎం వారందరినీ విడివిడిగా కలవాలంటే ఆయా దేశాలకు వెళ్లాల్సి వచ్చేదన్నారు. భారత పరిశ్రమల సమైక్యతో కలిసి గ్లోబల్ లీడర్షిప్ సెంటర్లను అమరావతితో పాటు ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నట్లు సీఎం తెలిపారు. ప్రపంచ ఆర్థిక ఫోరం గ్రీన్ ఎనర్జీకి ప్రచారం చేస్తోందన్న సీఎం రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకున్న అవకాశాలను వివరించామని తెలిపారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నట్లు పునరుద్ఘాటించారు. దావోస్ అంటే ఒక మిత్ ఉంది అందరికీ. ఎన్ని ఎంఓయూలు చేశారు, ఎంత డబ్బులు వచ్చాయి, ఇదొక మిత్. ఇది అంటే ఇన్ ది సెన్స్ ఇక్కడుండే ఎంఓయూలు అక్కడ పోయి చేసుకోవాల్సిన పని లేదు. దావోస్ ఈజ్ ఎ ప్లేస్ ఫర్ నెట్వర్కింగ్. ప్రపంచంలో 4 రోజులు ప్రపంచం అంతా అక్కడికి వస్తారు. కంట్రీ హెడ్స్ వస్తారు, మినిస్టర్స్ వస్తారు, గవర్నమెంట్సే కాకుండా ఆల్ కార్పొరేట్స్ వస్తాయి. నేను చూసినటివి అనేక దేశాల్లో మాట్లాడాను. ఆ అనేక దేశాల్లో ఉండే వాళ్ళతో మాట్లాడాలంటే, నేను ఆ దేశానికి పోవాలంటే వీసాలు, టైము, అపాయింట్మెంట్లు ఎన్ని అవుతాయి. ఇక్కడ అందరినీ 3 రోజుల్లో కలిసే పరిస్థితి వస్తుంది. 3-4 రోజులు అందరూ కలిసే పరిస్థితి వస్తుంది. ఇస్లో వరల్డ్ బెస్ట్ కంపెనీస్ అన్నీ కూడా సీఈఓలు అందరూ వచ్చి కలిశారు. ఇక్కడికి వచ్చినప్పుడు నెక్స్ట్ నేను ఆలోచించింది ఏంటంటే, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ పోయేది ఎందుకంటే నాలెడ్జ్ని అప్గ్రేడ్ చేసుకోవడం. ప్రపంచం ఏ విధంగా ముందుకు పోతా ఉంది, రాబోయే రోజుల్లో ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, మనం ఏ డైరెక్షన్లో ముందుకు పోతే మన ప్రజలకు సంపద క్రియేట్ చేయగలుగుతాం. దట్ ఈజ్ మెయిన్ ఇష్యూ. ఇక్కడ ఇలాంటి ట్రెండ్స్ వచ్చినప్పుడు అక్కడ నేర్చుకోవడానికి ఉపయోగపడతాయి. పెట్టుబడుల కోసం ఇతర రాష్ట్రాలతో పోటీ పడినా పరస్పర సహకారంతోనే ముందుకు వెళ్తామని చంద్రబాబు అన్నారు. ఏపీకి ఉన్న బలం పోర్టులే అని, విదేశాలకు ఎగుమతి చేసేందుకు పొరుగు రాష్ట్రాలు సైతం ఏపీపైనే ఆధారపడాల్సి ఉంటుందన్నారు. ఫడ్నవీస్ ఒక మాట అంటే, ఏఐకి మేము మహారాష్ట్ర నెంబర్ 1 అవుతామంటే, కాలేవులే నేనున్నాను, అంత ఈజీగా వదిలిపెట్టిన మిమ్మల్ని, ఏఐ ఈజ్ మై యూఎస్పీ, మీది కాదు అది అని చెప్పాం. ఒక ఇంటికి ఒక ఏఐని తయారు చేస్తానని చెప్పాం. కాంపిటేటివ్ స్పిరిట్, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. అగ్రికల్చర్ ఈజ్ అనదర్ ఏరియా. పోర్ట్ లెడ్ ఎకానమీ ఈజ్ అనదర్ ఏరియా. తెలంగాణ ఈజ్ ఆస్కింగ్ మీ డ్రై పోర్ట్. ఎస్, వీఆర్ ప్రిపేర్డ్, విల్ వర్క్ టుగెదర్. అదే సమయంలో ఫడ్నవీస్ ఉండి ఇన్లాండ్ వాటర్ వేస్ కూడా ఎస్టాబ్లిష్ చేద్దాం. ఎస్టాబ్లిష్ చేస్తే మాకు కాకినాడ పోర్టుకి డ్రైల్యాండ్ పోర్ట్ ద్వారా కమాడిటీ తీసుకొచ్చి మా మహారాష్ట్ర నుంచి, మాది తెలంగాణ 2 కూడా వచ్చి మేము కాకినాడకు వస్తాం. ఆ పోర్ట్లో మేము కూడా వర్కౌట్ చేస్తాం. వీఆర్ డూయింగ్ సమ్ హోంవర్క్, విల్ కమ్ బ్యాక్ టు యూ అన్నారు. అంటే ఇంటర్లాక్ స్టేట్స్ అన్నీ కూడా మన రాష్ట్రం పైన ఆధారపడుతున్నాయి. తెలంగాణ, బెంగళూరు, మహారాష్ట్ర పార్ట్, ఇటు ఛత్తీస్గఢ్, అటు ఒరిస్సా, ఇలాంటివన్నీ కూడా మన మీద ఆధారపడే పరిస్థితి వస్తుంది. ఫ్యూచర్ ఈజ్ ఫార్ సీ కార్గో. సముద్రం పైన మనం ఉత్పత్తి చేసిన ఉత్పత్తుల్ని ప్రపంచానికి పంపించాలంటే ఆంధ్రప్రదేశ్ ఇది ది బెస్ట్ ప్లేస్ లాజిస్టిక్స్లో. సో దిస్ ఆర్ ఆల్ ఏ అడ్వాంటేజెస్ మనకు ఉన్నాయో అడ్వాంటేజ్ ఇప్పుడు. అందుకనే మిత్తలు కూడా స్టీల్ పెట్టాడంటే ఇక్కడి నుంచి ఈజ్ గోయింగ్ టు ఎక్స్పోర్ట్ గ్లోబలీ. ఆయిల్ రిఫైనరీ ఇక్కడ వచ్చిందంటే దట్ ఈస్ ది రీజన్. గత 5 ఏళ్లలో జరిగిన విధ్వంసాన్ని రూపుమాపేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం తెలిపారు. త్వరలోనే అమరావతి పనులు ప్రారంభం కానున్నాయని, విద్య, వైద్య, స్థిరాస్తి రంగాల్లో రాజధాని కీలకంగా మారుతుందన్నారు. డీప్ టెక్, అగ్రిటెక్ లాంటి సాంకేతికత వినియోగించుకుంటామని అన్నారు. తమ లక్ష్య సాధనలో భాగస్వామి కావాలని బిల్ గేట్స్ ను కోరితే అంగీకరించారని బాబు తెలిపారు. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై జిందాల్తో చర్చించారన్న సీఎం త్వరలో ఏపీకి వచ్చి మాట్లాడతారని హామీ ఇచ్చినట్టు తెలిపారు. బిల్ గేట్స్ మాట్లాడుతూ మాట అన్నాడు, ఇప్పుడు యు ఆర్ ప్రమోటింగ్ ఆంధ్రప్రదేశ్ కదా అన్నాడు ఆయన. ఒకప్పుడు హైదరాబాద్ని ఇచ్చేసావు, హైదరాబాద్ పేరు కూడా చెప్పాడు. అంటే నేను అన్నాను, ఎస్, హైదరాబాద్ అనేది ఉంది, తెలుగు జాతి అక్కడ ఉంటారు, అక్కడ ఉండే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఐఎమ్ ప్రమోటింగ్ ఆంధ్రప్రదేశ్
బికాస్ పీపుల్ ఎలక్టెడ్ మీ అని చెప్పా. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ నేను కొత్త బ్రాండ్ని ప్రమోట్ చేయాల్సి వస్తూ ఉంది. టోటల్గా డెమాలిష్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని, డెస్ట్రాయ్ అయిన బ్రాండ్ని ఇప్పుడు మళ్ళీ ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తం కాదు మేము ఉన్నాం, మీరు రండి, మేము అన్ని విధాలా సహకరిస్తాం అని చెప్పే పరిస్థితికి వచ్చింది. దాన్ని ఎడ్యుకేట్ చేయడానికి ఎన్ని ఫోరమ్స్ ఉంటే అన్ని ఫోరమ్స్ ఉపయోగించుకుంటున్నాను. హైదరాబాద్ తెలుగు ప్రజలందరి ఆస్తి అన్న చంద్రబాబు అక్కడ అభివృద్ధి చూసి గర్వపడుతున్నానని అన్నారు. గోదావరి నీళ్లు బనకచెర్లకు తరలిస్తే తెలంగాణకు ఎలాంటి నష్టం లేదని, కేవలం వరద జలాలు మాత్రమే తరలించాలని భావిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. గోదావరిపై తెలంగాణ కాళేశ్వరం నిర్మిస్తే తాము ఎలాంటి అభ్యంతరం తెలపలేదని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.